హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. మనకి రుబ్బిన పిండి లేనప్పుడు, ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ లేనప్పుడు అప్పటికప్పుడే ఒక బంగాళదుంపతో చాలా సింపుల్గా టేస్టీగా అరకప్పు పెరుగుతో ఈ గారెలు అనేవి చేసుకోవచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా చేసుకునే రెసిపీ మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. ఆలూతో చేసిన రెసిపీస్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదా. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని శుభ్రంగా కడగండి. దానిని పై పొట్టంతా ఓపెన్ చేసుకోండి, రిమూవ్ చేసుకోండి. దాని పీల్ అంతా ఓపెన్ చేసిన తర్వాత ఇలా గ్రేటర్తో తురుముకోండి. తురుము అనేది మరి ముద్దలాగా రాకుండా కొంచెం పలుకులుగా రావాలి. ఈ విధంగా తురుముకోండి. తురుముకుంటం అయిన తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని ఆ వాటర్లోకి ఈ బంగాళదుంప తురుమంతా వేసుకోండి. ఇప్పుడు బాగా కడగండి. కడిగిన తర్వాత వాటర్ అన్నీ కూడా గట్టిగా పిండుకొని తురుమంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. వాటర్ అనేవి ఏమీ రాకుండా తురుమంతా కూడా ప్లేట్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇదే విధంగా మొత్తం అంతా కూడా పిండుకొని తురుమంతా కూడా ప్లేట్లో పెట్టుకున్నాం కదా, దీనిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోండి. ఒక కప్పు నిండా వాటర్ తీసుకుని కళాయిలో పోసుకోండి. తురుముకున్న బంగాళదుంప కూడా కళాయిలో వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక అరకప్పు పెరుగు వేసుకోండి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని వాటర్ని కాగించండి. వాటర్ కాగటం స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. వాటర్ కాగుతున్నాయి కదా, ఇప్పుడు వాటర్ని కొంచెం టేస్ట్ చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే వాటర్ కొలుచుకొని కళాయిలో పోసుకున్నామో అదే కప్పుతో కప్పు బియ్యం పిండి అండి, పొడి బియ్యం పిండి వేసుకోండి. ఈ పిండి అంతా కూడా వాటర్లో కలిసేంత వరకు బాగా కలపండి. 1 కప్పు వాటర్కి 1 కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఈ పిండి అంతా కూడా ఉండలనేవి ఎక్కడా లేకుండా వాటర్లో బాగా కలిసేంత వరకు కలుపుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని పిండి అంతా కూడా ఆయిల్లో కలిసేంత వరకు కలపండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే పిండి అంతా కూడా బాగా చల్లారుతుంది. అలాగే పిండి బాగా మగ్గి సాఫ్ట్గా వస్తుంది. చల్లారిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కూడా కొన్ని వేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేంత వరకు చేత్తో బాగా కలపండి. పిండి అనేది చేతికి అంటుకున్నట్లుంటే చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని పిండి అంతా కూడా సాఫ్ట్గా ముద్దలాగా కలపండి. ఈ విధంగా కలుపుకుని ఉంచుకున్నాం కదా, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఒక గిన్నెలోకి తీసుకుని వేసుకోండి. చేతికి ఆయిల్ని అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి నుండి కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుంటూ ఇలా గారెల్లాగా వత్తండి. మధ్యలో హోల్ చేసుకున్నట్లయితే లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా గారెలుగా ఒత్తుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని గారెలను కళాయిలో వేసుకోండి. ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనుక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఎక్కువగా క్రిస్పీగా కావాలి అంటే కొంచెం కలర్ ఎక్కువగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. లేదంటే సాఫ్ట్గా కావాలి అనుకుంటే మీకు ఎలా నచ్చితే అలా ఫ్రై చేసుకోండి. కొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం ముందుగానే ఆయిల్ నుండి తీసేసుకోండి.
ఇలా రెండు వైపులా కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకొని వేరొక ప్లేట్లో పెట్టుకోండి. ఇదే విధంగా మిగిలిన గారెలను కూడా కళాయిలో ఆయిల్కి పట్టినన్ని వేసుకుని వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనొచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్స్ రెసిపీ అనొచ్చు. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఫ్యామిలీకి సర్వ్ చేసుకోవటమే. ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఇంట్లో లేనప్పుడు అప్పటికప్పుడే ఇలా ఒక బంగాళదుంపతో అరకప్పు పెరుగుతో కప్పు బియ్యం పిండితో చాలా టేస్టీగా క్రిస్పీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి. మీ అందరికీ కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ గారెలను పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. మీకు కూడా ఈ రెసిపీ అనేది నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఏ రోజు రెసిపీ ఏ రోజు ఓపెన్ చేసి చూడండి. ఇలా పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. డైలీ ఇడ్లీ దోశే కాకుండా ఒకరోజు ఇలా ఈ ప్రాసెస్తో ఈ గారెలను టేస్ట్ చేసి చూడండి. చాలా చాలా నచ్చుతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.